ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారిని క్రీస్తు శకం 96వ సంవత్సరంలో డొమిషియన్ అనే రోమన్ చక్రవర్తి మండుచున్న నూనె గంగారంలో వేయిస్తాడు. నూనెను బాగా మరకపెట్టి ఫిష్ ఫ్రై చేస్తున్నట్లు యోహాను గారిని అందులో చేయాలని వేస్తాడు. యోహాను గారు మాత్రం చనిపోకుండా అలా నిలబడతాడు. డొమిషియన్ దద్దరిల్లిపోయి దయ్యం అయిపోయాడని చెప్పి టర్కీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మాస్ ద్వీపానికి పంపిస్తాడు. ఆ పద్మాస్ ద్వీపంలోనే యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని వ్రాయటం జరుగుతుంది. యోహాను గారు AD 115లో సాధారణమైన మరణం పొందారు. ఆయన సమాధి ఈరోజు టర్కీలో ఎఫెసులో మనం చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చింది ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన డాక్టర్ రెవరెండ్ కోనా సౌరిబాబు గారు.